హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 42. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శ్రీ, స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? ఆదిత్యకి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు. నువ్వు ఆగు ముందు అని ఎంత వేదాన్ని ఆపాలని చూసినా పిచ్చిదానిలా ఏడుస్తుంటే శ్రీ అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు రుద్ర. అలా అరవగానే సైలెంట్గా కూర్చొని ఏడుస్తుంటే వేదాన్ని హక్ చేసుకుని, శ్రీ ప్లీజ్ కామ్ డౌన్. ఆదిత్యకి ఏం కాదు, నన్ను నమ్ము. ఆదిత్య మళ్ళీ మామూలుగా అవుతాడు. అది నా బాధ్యత. స్పెషలిస్ట్ అందరినీ పిలిపిద్దాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, ఖచ్చితంగా కోలుకుంటాడు. నువ్వు ఒక డాక్టర్వే, నువ్వే ఇలా అయితే ఎలా? నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే కదా తన కండిషన్ ఏంటో చెక్ చేయగలవు. నీకు తెలిసిన డాక్టర్ని కూడా పిలిపిద్దాం. ఆదిత్యకి ఏం కాదు అని వేదాన్ని ఊరుకోబెడుతూ కంట్రోల్ చేస్తాడు. ముందు వాటర్ తాగు. నువ్వు ఇలానే ఏడిస్తే నిన్నొక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచను, తీసుకొని వెళ్ళిపోతాను చెప్తున్నా అని కళ్ళు తుడిచి నీళ్లు తాగిస్తాడు. నీళ్లు తాగాక కొంచెం స్థిమితపడ్డాక, పద ఆదిత్యాన్ని చూద్దువు గాని. ఏడ్చే పనైతే వద్దు, ముందే చెప్తున్నా. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడే ధైర్యంగా ఉండాలి అని వేదాన్ని తీసుకొని ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. కష్టంగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తుంది. అందంగా నవ్వుతూ ఉండేవాడు ఇప్పుడు మొత్తం బక్కచిక్కిపోయి ఫుల్గా పెరిగిన గడ్డంతో, శరీరం అంతా వైర్స్తో, తలకి కూడా ఏవేవో సెట్ చేసి బెడ్ మీద ఉన్న ఆదిత్యాన్ని చూస్తుంటే ఆగనంటూ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఆదిత్యని చిన్నగా చేత్తో తడుముతూ, గెటప్ ఆది, ఇంకా లేవవా? నేను వచ్చాక కూడా ఇలాగే పడుకోనుంటావా? నువ్వు ఇలాగే పడుకుంటే నీతో అస్సలు మాట్లాడను. అక్కడ అత్త మామ నీకోసం ఎలా అయిపోయారో తెలుసా? నువ్వున్నావని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వాళ్ళు వచ్చేసరికి నువ్వు కళ్ళు తెరిచి చూడాలి. ఇలాగే ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఇప్పటికే అందరినీ చాలా బాధ పెట్టావు, ఇక చాలు లే అంటూ ఆదిత్య జుట్టు నిమురుతుంది. దర్శినికి కూడా ఏడుపొస్తుంది వాళ్ళని అలా చూసి. కొద్దిసేపు ఆదిత్యాన్ని అలా చూసి దర్శిని దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని, థ్యాంక్స్ దర్శిని, ఇన్ని డేస్ నువ్వు ఆదిత్యని జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇప్పించావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తనని మాత్రమే కాదు, మా అందరి ప్రాణాలు సేవ్ చేసినట్లే. వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటుంటే, అయ్యో అక్క, అంత మాట అనద్దు ప్లీజ్. నేను చేసింది ఏం లేదు, సాటి మనిషిగా హెల్ప్ చేశానంతే అంటుంది దర్శిని. ఆదిత్య గారు చాలా మంచివాళ్ళు, ఆయనకి ఏం కాదు, మీరు దిగులు పడకండి. ముందు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్క అంటుంది దర్శిని. అవును, కానీ ఇప్పుడు ఆదిత్యని ఇలా చూసి వాళ్ళు తట్టుకోలేరు. ముందు ఆదిత్యకి ట్రీట్మెంట్ జరగాలి. తను కొంచెం కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అంటుంది వేద. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను శ్రీ. అదే కరెక్ట్. ఆంటీ వాళ్ళకి ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది. ముందు ఒకసారి తన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేయి. నేను స్పెషలిస్ట్ని పిలిపిస్తాను. ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా తీసుకొని వెళ్దాం, ఓకేనా అంటాడు రుద్ర. అంటూ కళ్ళు తుడుచుకొని ముందు ఆదిత్యకి ట్రీట్ చేసిన డాక్టర్తో మాట్లాడాలి అంటుంది. రా అక్క, తీసుకుని వెళ్తాను అంటుంది దర్శిని. ఆదిత్య తల నిమిరి, నీకేం కాదు, ఏం కానివ్వను ఆది అని ఓ నిమిషం చూసి పద అంటూ దర్శినితో వెళ్తుంది. డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళగానే దర్శినిని చూసి, ఏంటి ఇలా వచ్చారు? మీ హస్బెండ్ గురించి ఏమైనా అడగాలా అంటుంది డాక్టర్. హస్బెండ్ ఏంటి అని అయోమయంగా అడుగుతుంది వేద. అంటే అక్క, ఇక్కడ సొంత వాళ్ళు లేకపోతే ట్రీట్మెంట్ చేయరు కదా, అందుకే అలా చెప్పాను, ఏమనుకోవద్దు అని తల కిందికి వేస్తుంది. దర్శిని వైపు ఓ నిమిషం చూసి, పర్లేదు దర్శిని, ఇట్స్ ఓకే అంటూ డాక్టర్తో మాట్లాడుతూ వేద తనని తాను పరిచయం చేసుకుంటుంది. రుద్ర కూడా తనని తాను పరిచయం చేసుకోగానే కూర్చోండి అని వినయంగా చెప్తుంది డాక్టర్. కూర్చొని ఆదిత్య కండిషన్ గురించి కనుక్కొని రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తుంది. ఆదిత్య ప్రాబ్లం ఏంటో వేదాకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ సర్జరీ చేయటం చాలా రిస్క్ అని కూడా అర్థమైంది. కానీ సర్జరీ చేయకపోతే ఎన్ని డేస్ అయినా అలాగే ఉంటాడు, వేరే ఆప్షన్ లేదు అని ఆలోచిస్తుంటే, ఏంటక్క ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అంటూ కంగారుగా అడుగుతుంది దర్శిని. సర్జరీ చేయాలి, కానీ రిస్క్, అదే ఆలోచిస్తున్నా. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సర్జరీ చేయగలరు అని చెప్తుంటే, అలాగే శ్రీ, ది బెస్ట్ టాప్ సర్జరీని పిలిపిద్దాం అంటాడు రుద్ర. ఇక్కడ అదొక్కటే ప్రాబ్లం కాదు బావా, సర్జరీ చేసే టైంలో
ఆదిత్య సపోర్ట్ చేయాలి. తన బాడీ సపోర్ట్ చేస్తేనే సక్సెస్ రేట్ ఉంటుంది. చాలా భయంగా ఉంది బావా. ఆదిత్యకి ఏం కాదు కదా అంటుంటే, ఏం కాదు. ఆదిత్య ఎప్పటిలా మారుతాడు చూడు. శ్రీ పద అంటూ వేదాన్ని తీసుకుని వెళ్తాడు. ఆదిత్య దగ్గర కూర్చుని ఆలోచిస్తుంటే దర్శిని చూసి, నువ్వు ఇంటికి వెళ్ళు దర్శిని, మళ్ళీ మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అంటాడు రుద్ర. సరే సార్, మళ్ళీ రేపు వస్తాను, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి అని ఆదిత్యని ఓసారి చూసి ఇంటికి వెళ్తుంది దర్శిని. రుద్ర స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించే పనిలో ఉన్నాడు. వేద మాత్రం ఆదిత్య దగ్గరే కూర్చుంటుంది. నైట్ అయినా కూడా అక్కడి నుండి కదలకుండా అలాగే కూర్చుని ఉన్న వేదాన్ని చూసి, నాకు నీ గురించి భయం వేస్తుంది శ్రీ. ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నావు. ఇప్పుడు మళ్ళీ ఆదిత్యకి ఏమైనా అయితే నిన్ను మామూలుగా చేయటం చాలా కష్టం. దేవుడి దయ వల్ల ఆదిత్యకి ఏం కాకూడదు, సర్జరీ సక్సెస్ అవ్వాలి అనుకుని శ్రీ అంటూ వేద దగ్గరికి వెళ్ళి వేద పక్కన కూర్చొని, ఏంటి శ్రీ ఇలా ఎంతసేపు ఇలాగే ఉంటావు? కొంచెం ఏమైనా తినేసొద్దు కానీ పద. నువ్వు ఇలాగే ఉంటే నువ్వే ముందు పేషెంట్ అయిపోతావు. ఉదయం నుండి అలాగే ఉన్నావు, పద అంటుంటే, నాకేం వద్దు బావా ప్లీజ్, నేను ఇప్పుడు తినలేను అంటూ రుద్ర భుజం మీద వాలి తల పెట్టుకుంటుంది. తన కంటి కొనల నుండి కన్నీరు కారిపోతుంది. రుద్రకి ఆ తడి తెలుస్తుంది. కానీ వేదాన్ని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. శ్రీ, రేపు డాక్టర్ వస్తున్నాడు, బెస్ట్ డాక్టర్. ఆయన చేసిన ఏ సర్జరీ అయినా సక్సెస్ అవ్వాల్సిందే. నేను రిక్వెస్ట్ చేశాను, ఆదిత్య గురించి చెప్పాను, వస్తానన్నారు. ఆదిత్య ఖచ్చితంగా నార్మల్ అవుతాడు, చూస్తూ ఉండు అని వేదాకి ధైర్యం చెప్తాడు. నిజమా బావా అంటూ హ్యాపీగా చూస్తుంటే, నిజం రా అని జ్యూస్ తెప్పించి, ముందు ఈ జ్యూస్ అయినా తాగు, కొంచెం బలం వస్తుంది. మార్నింగ్ కళ్ళు తిరిగి పడిపోయావు, ఇలానే ఉంటే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. రేపు డాక్టర్ వస్తే నువ్వే ఆదిత్య కండిషన్ చెప్పాలి. ఇలా నువ్వు వీక్గా ఉంటే ఎలా అని అది ఇది చెప్తూ వేదాకి జ్యూస్ తాగిస్తాడు రుద్ర. అక్కడే ఒక రూమ్ తీసుకొని కొంచెం సేపు పడుకో అని పడుకోబెడతాడు. ఇంటికి వెళ్ళిన దర్శిని వాళ్ళ పిన్ని ఎక్కడ చూస్తుందో అని గబగబా చూడకుండా తన రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినాలి అనిపించాక బెడ్ మీద వాలుతుంది. కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు ఆదిత్య రూపం కనిపిస్తుంది. అమ్మా దర్శిని అన్న పిలుపు వినగానే టక్కున కళ్ళు తెరిచేసరికి వాళ్ళ నాని ఉంటుంది. ఏంటి నాని, ఒక్కసారిగా అలా పిలిచేసరికి భయం వేసింది. అయినా ఈ టైంలో వచ్చావేంటి అని లేచి కూర్చుంటుంది. మరి నువ్వు వచ్చాక అలాగే పడుకున్నావు, నువ్వు తినకపోతే నాకు నిద్రలా పడుతుంది, అందుకే భోజనం తీసుకుని వచ్చాను అంటూ దర్శిని పక్కన కూర్చోబెట్టి కలిపి నోటి దగ్గర పెడుతుంటే, వద్దు నాని, నాకు తినాలని లేదు అంటూ మొహం తిప్పేస్తుంటే, ఏమైంది తల్లి, ఎందుకు అలా ఉన్నావు? ఎంత పిన్ని ఏదైనా అంటే కూడా ఇలా ఉండవు, అలాంటిది నీ మొహం మొత్తం అలా అయిపోయింది, ఏడ్చావా అంటుంది. అదేం లేదు, ఆ అబ్బాయి ఉన్నాడు కదా. ఎవరు? మీ తాతయ్య నువ్వు తీసుకొని వచ్చారు అతనేనా? అతనే నాని, అతనెవరో కాదు, మన రుద్ర సార్ ఉన్నాడు కదా, వాళ్ళ మరదలకి తెలుసంట అని వేద గురించి ఆదిత్య గురించి చెప్తుంది. అయ్యో అవునా తల్లి, ఆ అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది? ఏమో, సర్జరీ చేయాలంట, పాపం అక్క ఏడుస్తూనే ఉంది, నాకు ఏడుపు వచ్చింది. ఆదిత్య గారు తొందరగా కోలుకుంటే బాగుండు అంటుంది దర్శిని. తప్పకుండా కోలుకుంటాడు, మంచి వాళ్ళకి మంచి చేస్తాడు ఆ దేవుడు, నువ్వు బాధపడకు, కొంచెం తిను అని తినిపిస్తుంది. 4 ముద్దలు తిని, ఇక చాలు నాని అని నీళ్లు తాగి పడుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే వేద పడుకున్న తర్వాత వేద తల నిమురుతూ, నువ్వు ఇక్కడుంటే ఇలాగే ఏడుస్తూ ఉంటావు, ఇంటికి తీసుకొని వెళ్దామంటే ఇక్కడ ఎవరో ఒకరు కావాలి. ఆదిత్య లేచేవరకు అంకుల్ ఆంటీకి చెప్పద్దు, ఇంకా ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తుంటే విక్కీ గుర్తొస్తాడు. ఎస్, విక్కీ ఉంటే బెటర్, ఇక్కడ సర్జరీ టైంలో వేదాకి కొంచెం తోడుగా ఉంటాడు అని విక్కీకి కాల్ చేసి విషయం చెప్పకుండా అర్జెంటుగా స్విట్జర్లాండ్ బయలుదేరమని చెప్తాడు రుద్ర. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి ఇందు ఇంకా పడుకోకుండా కూర్చున్నావు, పడుకో అంటాడు ఆనంద్. ఏం లేదండి, నిద్ర రావటం లేదు అని ఆదిత్య ఫోటో చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. ఈ పాటికి ఆదిత్య ఉంటే వాళ్ళకి పెళ్ళయి హ్యాపీగా ఉండేవాళ్ళు కదండి అంటుంటే, తప్పు ఇందు, అలా అనకు, ఇప్పుడు వేద ఇంకొకరి భార్య, అలా పోల్చకూడదు. మనకి అంత అదృష్టం లేదేం చేస్తాను చెప్పు. ఇంకెప్పుడు ఆదిత్య గురించి వేద ముందు తీసుకొని రాకు, ఇప్పుడిప్పుడే తన రుద్రతో కొంచెం హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఆదిత్యాన్ని గుర్తు చేసి తన హ్యాపీనెస్ పోగొట్టద్దు
అంటాడు ఆనంద్. నేనెందుకు అలా చేస్తాను చెప్పండి. ఏదో మన సాగక ఆదిత్య ఉండుంటే ఈ పాటికి నానమ్మ తాతయ్య అయ్యేవాళ్ళం కదా అనిపించింది. అంతే. మీరన్నట్టు అంత "హ్మ్, అంత అదృష్టం మనకెక్కడిది" అని కళ్ళు తుడుచుకొని కొడుకు ఫోటో చూస్తూ పడుకుంటుంది. భార్య తల నిమిరి, నీ బాధ నాకు అర్థమవుతుంది ఇందు. రుద్రతో వేద హ్యాపీగా ఉండటం చూసి ఆ ప్లేస్ నా కొడుకుది కదా అని చిన్నగా నీ మనసులో బాధగా ఉంది. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ అలా అనుకోకూడదు. వేద సంతోషం ముఖ్యం. నిజానికి ఆదిత్య ప్లేస్లోకి రుద్ర రాలేదు. రుద్ర ప్లేస్లోకి మన ఆదిత్య వచ్చాడు. వాళ్ళకెప్పుడో పెళ్ళయింది. కాకపోతే ఆ విషయం తెలియక వేద ఆదిత్య ప్రేమించుకున్నారు. ఎప్పటికైనా పెళ్లి బంధం నిలబడుతుంది. అందుకే దేవుడు వాళ్ళని మళ్ళీ కలిపాడు. సరదాగా నేను వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు ఆదిత్య అని వేద ఎప్పుడైనా అంటేనే ఒప్పుకునేవాడివి కాదు. అలాంటిది ఇప్పుడు వేదాకి పెళ్ళయిందని తెలిస్తే ఇప్పుడు నువ్వుంటే ఎంత రచ్చ చేసేవాడివో అని చిన్నగా నవ్వుకొని, అయినా నా పిచ్చి కాకపోతే నువ్వెలా బ్రతికొస్తావు? అలా కోరుకుంటే నా అంత పిచ్చోడు ఉండడు. అదెలా సాధ్యమవుతుంది అని అలా ఆలోచిస్తూనే పడుకుంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వేద కళ్ళు తెరిచేసరికి చైర్లో కూర్చొని పడుకున్న రుద్ర కనిపిస్తాడు. పాపం, బావ రాత్రంతా అలాగే ఉన్నాడా? నా వల్ల బావ కూడా ఇబ్బంది పడుతున్నాడు అనుకొని బావా బావా అని పిలుస్తుంది. వేద వాయిస్ విని కళ్ళు తెరిచి, లేచావా శ్రీ? హా బావా, లేచాను. కొద్దిసేపు నువ్వు బెడ్ మీద పడుకో, నైట్ అంతా నిద్రపోలేదు కదా అంటుంది. లేదురా, ఫ్రెష్ అవ్వాలి. డాక్టర్ గారిని పిక్ చేసుకోవాలి. మన కోసం వస్తున్నారు. మనం వెళ్ళి పిక్ చేసుకోకపోతే బాగోదు. నువ్వు ఒక్కదానివి ఉండలేవు. దర్శిని రమ్మని చెప్తాను, నీకు తోడుగా ఉంటుంది, ఓకేనా అని తల నిమిరి అదే రూమ్లో ఉన్న రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయ్యి దర్శనికి కాల్ చేస్తాడు, వేదాకి తోడుగా ఉండమని. అలాగే వచ్చేటప్పుడు వేద కోసం డ్రెస్ తీసుకొని రమ్మని చెప్తాడు. దర్శిని ఫాస్ట్గా రెడీ అయ్యి వాళ్ళ పిన్నికి మీటింగ్ ఉందని అబద్ధం చెప్తుంది. ఆవిడ రోజులా ఏదో సుప్రభాతం చదువుతుంటే కొద్దిసేపు విని ఏం పట్టించుకోకుండా కార్ తీసుకొని స్టార్ట్ అవుతుంది. మధ్యలో షాప్లోకి వెళ్ళి వేద కోసం ఒక డ్రెస్ తీసుకొని హాస్పిటల్కి చేరుకుంటుంది. థ్యాంక్స్ రా దర్శిని, నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను అంటుంటే, సార్ ప్లీజ్ అలా అనకండి. మీరు నాకు చెప్పకపోతే ఫీల్ అవుతాను, కానీ ఇలా నన్ను కూడా మీ ఫ్యామిలీ అనుకుని రమ్మని ఆర్డర్ వేస్తే ఎందుకు ఫీల్ అవుతాను? మీరు వెళ్ళి డాక్టర్ని రిసీవ్ చేసుకోండి, నేను అక్క దగ్గర ఉంటాను అని చెప్తుంది. ఓకేరా, బాయ్. శ్రీ, నేను వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయాలి, లేకపోతే అస్సలు ఊరుకోను అని వేద నుదుటిన కిస్ పెట్టి వెళ్తాడు. దర్శిని టైం చూసి, రా అక్క, నువ్వు ఫ్రెష్ అవ్వు. నువ్వు నీరసంగా ఉంటే రుద్ర సార్ నిన్ను ఆదిత్య గారిని ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తారు చెప్పు అని డ్రెస్ ఇచ్చి వేదని పంపిస్తుంది దర్శిని. అది కూడా కరెక్టే. పాపం, ఇప్పటికే బావని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఇంకా నేను కూడా బెడ్ మీద పడితే నన్ను కూడా చూసుకోవాలి. నేను ముందు స్ట్రాంగ్గా ఉండాలి అనుకుని ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసేసి ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. కళ్ళు తెరవచ్చు కదా ఆది, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? బెడ్ మీద ఉండటానికి నీకు బోర్ రావటం లేదా? కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్తే అప్పుడు వర్క్ వర్క్ అంటూ సరిగ్గా పడుకునేవాడివే కాదు. ఇప్పుడు అక్కడ నువ్వు చేయాల్సిన వర్క్ చాలా ఉంది. లేచి కంపెనీ చూసుకో. నా ఒక్కదాని వల్ల కావటం లేదు, చాలా అలసిపోయాను ఆది అంటూ కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటుంది. రుద్ర డాక్టర్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వేద, దర్శిని. 4 గంటల తర్వాత డాక్టర్ని తీసుకొని వస్తాడు రుద్ర. ఆయనను చూసి హలో సార్ అని విష్ చేస్తుంది. హలో వేదాశ్రీ అని పరిచయం చేసుకొని ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న ఆదిత్యని చెక్ చేయడానికి వెళ్తాడు. అంత పెద్ద డాక్టర్ వచ్చేసరికి మిగతా స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఆదిత్య కండిషన్ గురించి క్లియర్గా చెప్తారు. అంతా చెక్ చేసి, నో ప్రాబ్లం రుద్ర గారు, ఇలాంటి కేసెస్ నేను హ్యాండిల్ చేశాను, ఖచ్చితంగా సర్జరీ సక్సెస్ అవుతుంది, ట్రస్ట్ మీ అని చెప్తాడు. డాక్టర్ అలా చెప్పగానే వేద, రుద్ర, దర్శిని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. రేపు సర్జరీ చేద్దాం. ఇప్పుడే వచ్చాను కదా, నాకు కొంచెం రెస్ట్ కావాలి. జర్నీ తర్వాత నేను సర్జరీ చేయలేను. సో రేపు ఎర్లీ మార్నింగ్ చేద్దాం. అప్పటి వరకు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోండి అంటాడు. ఓకే డాక్టర్, థ్యాంక్స్. మీరు మా ఇంట్లో స్టే చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అవును సార్, మా కోసం మీరు వచ్చారు, మీరు మా ఇంట్లోనే ఉండాలి,
అంటుంది వేద. ఓకే, మీరు అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే కాదు అనలేకపోతున్నా. మీ ఇంట్లోనే స్టే చేస్తాను, ఓకేనా అంటాడు. థ్యాంక్స్ సార్. వేద, నువ్వుండు, నేను వెళ్ళి సార్కి అరేంజ్ చేస్తాను మన ఇంట్లో అని చెప్పి డాక్టర్ని తీసుకొని పదండి సార్ అంటూ వెళ్తాడు. చాలా హ్యాపీగా ఉంది దర్శిని. ఆదికి ఏం కాదు, తను మళ్ళీ ముందులా అయిపోతాడు. ఐఎమ్ సో హ్యాపీ అంటూ చెప్తుంది. అవునక్క, నేను చెప్పాను కదా ఆదిత్య గారికి ఏం కాదని. ఇక మీరు నిశ్చింతంగా ఉండండి అంటుంది దర్శిని. నైట్ విక్కీ స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయ్యి రుద్రకి కాల్ చేస్తాడు. హలో విక్కీ, ల్యాండ్ అయ్యావా? నేను ఒక కార్ పంపించాను, నువ్వు బయటకు వస్తే రెడీగా ఉంటుంది. నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వాళ్ళు డ్రాప్ చేస్తారు. వేద ఉంది అక్కడ, నేను బయట ఉన్నాను, నువ్వు వెళ్ళు అంటాడు రుద్ర. ఓకే రుద్ర సార్ అంటూ బయటకు వచ్చి రుద్ర చెప్పిన కారులో కూర్చుంటాడు. కొద్దిసేపటికి కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. కార్ దిగిన విక్కీకి కంగారు ఎక్కువైంది. ఏమైంది? హాస్పిటల్కి ఎందుకు రమ్మని చెప్పారు? వేదాకి ఏమైనా అయిందా? నో, అలాంటిదేం జరగదు అనుకొని మెల్లిగా లోపలికి వెళ్తూ రుద్ర చెప్పినట్టు ఐసీయూ దగ్గరికి వెళ్తాడు. లోపలికి అడుగు పెట్టగానే వేద కనిపిస్తుంది. విక్కీని చూసి, బ్రో నువ్వు ఇక్కడ ఎలా అంటుంది. రుద్ర సార్ రమ్మని చెప్పారు. నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు? ఎవరికి ఏమైంది అంటాడు పక్కనున్న బెడ్ వైపు చూడకుండా. విక్కీ బ్రో అని గట్టిగా హక్ చేసుకుని, మనకి గుడ్ న్యూస్ తెలుసా, రా నీకొకటి చూపిస్తాను అంటూ విక్కీ చేయి పట్టుకుని ఆదిత్య ఉన్న బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఎదురుగా ఉన్న ఆదిత్యాన్ని చూసి షాక్ కొట్టిన వాడిలా బొమ్మలా నిలబడిపోతాడు. తను చూస్తుంది నిజమో కాదో భ్రమ అనుకుని కళ్ళు నలుపుకొని మరీ చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. విక్కీ కూడా తన ఫ్రెండ్ బ్రతికే ఉన్నాడు. వేదా, వేదా, మన ఆదిత్య కదా నేను చూస్తుంది, నిజమే కదా, ఇది అబద్ధం కాదు కదా అంటాడు వణుకుతున్న గొంతుతో. లేదు బ్రో, మన ఆదిత్యనే అక్కడుంది. ఆదిత్య బ్రతికే ఉన్నాడు, ఏం కాలేదు, మన కళ్ళ ముందే ఉన్నాడు చూడు అని చూపిస్తుంది. విక్కీ అడుగు వేస్తూ ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య, ఆదిత్య, నువ్వు బ్రతికే ఉన్నావా? ఇన్నాళ్ళు ఏమయ్యావురా? లే, నేను విక్కీని వచ్చాను అని లేపుతాడు. బ్రో, ఆదిత్య కోమాలో ఉన్నాడు అని జరిగింది చెప్తుంది. రేపు సర్జరీ బ్రో, ఆదిత్యకి ఏం కాదు, నార్మల్ అవుతాడు, మళ్ళీ మనతో కలిసి ఉంటాడు అని చెప్తుంది. నమ్మలేకపోతున్నా వేదా, ఇదంతా కలలాగా ఉంది నాకు, కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటాడు విక్కీ. నిన్న ఆదిత్యం చూశాక నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఇదిగో తినే దర్శిని, ఆదిత్యాన్ని ఇన్నాళ్ళు సేవ్ చేసింది తినే. దర్శిని, ఇతను విక్కీ బ్రో, ఆదిత్య బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. హలో అన్నయ్య అంటుంది దర్శిని. హలో అమ్మా, థ్యాంక్స్ తల్లి, మా ఆదిత్యాన్ని కాపాడి మాకెంతో మేలు చేశావు, మేము ఎప్పటికీ నీ మేలు మర్చిపోలేము అంటుంటే, ప్లీజ్ అన్నయ్య, అందరూ అలాగే అంటున్నారు, మీరు అలా రుణం అని మాట్లాడితే మాకు కష్టంగా ఉంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి ఆదిత్య చేయి పట్టుకొని, త్వరగా లేవాలరా, ఇక్కడ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆంటీ అంకుల్ ఎంత బాధపడ్డారో, నిన్ను చూస్తే తిరిగిపోయిన ప్రాణం లేచొస్తుంది వాళ్ళకి. ఇన్నాళ్ళేదో వేదాన్ని దియ్యాన్ని చూసుకొని బ్రతికేశారు, కానీ వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. తొందరగా లే, నీకు మామూలుగా ఉండదు. మా అందరిని ఏడ్పించి నువ్వు చక్కగా బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకుంటున్నావా అంటాడు. అవును శ్రీ, రుద్ర సార్ ఎక్కడా అని అడుగుతాడు విక్కీ. డాక్టర్ మన కోసం వచ్చారు కదా, ఆయనని బయట ఉండమనే కంటే మన ఇంట్లో ఉంటే బెటర్ కదా, అందుకే ఇంటికి తీసుకొని వెళ్ళారు అని చెప్తుంది. అప్పుడే వేదాకి రుద్ర నుండి కాల్ వస్తుంది. హలో శ్రీ, విక్కీ వచ్చాడా? హా బావా, ఇందాకే వచ్చాడు అని చెప్తుంది. సరే, నువ్వు ఇంటికి వచ్చేస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను. ఎందుకు? నేను ఇక్కడే ఉంటాను, ప్లీజ్ బావా అంటుంటే, శ్రీ, ఇక్కడ ఇంట్లో గెస్ట్ని వదిలి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు ఇక్కడుంటే నేను హాస్పిటల్లో రేపటి కోసం అరేంజ్ చేయగలను. రా, అర్థం చేసుకో, విక్కీ ఉన్నాడు కదా. విక్కీని అందుకే రమ్మని చెప్పాను, ఇలా అవసరం ఉంటుందని. నువ్వు కారు తీసుకొని వచ్చాయి, అలాగే దర్శనాన్ని కూడా వెళ్ళమని చెప్పు. పాపం, తను మన కోసం ఎంతసేపు ఉంటుంది చెప్పు. నేను వచ్చేస్తాను, నేను విక్కీ చూసుకుంటాం. నువ్వు రేపు మార్నింగ్ వచ్చాయి హాస్పిటల్కి, ఓకేనా అంటాడు. రుద్ర చెప్పింది కూడా కరెక్ట్ కావడంతో, ఓకే బావా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్తుంది. దర్శనాన్ని కూడా వెళ్ళమని చెప్తే, రుద్ర సార్ వచ్చాక వెళ్తాను అంటుంది. ఓకే అని విక్కీకి చెప్పేసి ఆదిత్యాన్ని చూసి ఇంటికి వెళ్తుంది. వేద వెళ్ళాక, రుద్ర సార్ని వేద ఎందుకు బావా అని పిలిచింది అని అడుగుతాడు విక్కీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి
మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.